నిజాం పరిపాలన కాలంలో తెలంగాణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయులు రాజా బహదూర్ రామిరెడ్డి గారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఆనాడు ఆయన దూరదృష్టితో హాస్టల్స్ విద్యా సంస్థలు స్థాపించారని, ఆ సంస్థలు నేటి యువతరానికి నాణ్యమైన విద్యను అందించడం మూలంగానే మంచి పౌరులుగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. రాజా బహదూర్ రామిరెడ్డి 150వ జయంతి సందర్భంగా నారాయణగూడలోని రెడ్డి ఉమెన్స్ కళాశాలలో జరిగిన జయంతి వేడుకలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని రాజా బహదూర్ రామిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థినుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, నిజాం పరిపాలన కాలంలో తెలంగాణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయులు రాజా బహదూర్ రామిరెడ్డి గారని ఆయన తెలిపారు. ఆనాడు ఆయన దూరదృష్టితో హాస్టల్స్ విద్యా సంస్థలు స్థాపించారని, ఆ సంస్థలు నేటి యువతరానికి నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి పౌరులుగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. నేటి యువత చెడు వ్యసనాలకు ఆసక్తి చూపుతుందని, అలాంటి అలవాట్ల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ఎక్కువ నిధులను కేటాయిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది. విద్యార్థులు బాగుపడాలి అంటే తల్లిదండ్రులు ఆలోచన విధానం మారాలి. విద్యార్థులకు ఏ రంగంపై ఆసక్తి ఉంటే అటువైపు వాళ్లను వెళ్లనివ్వాలని అన్నారు. విద్యార్థులకు ఫిజికల్ యాక్టివిటీ చేయించాలి, కానీ నేడు ఆ పరిస్థితి స్కూళ్లలో కనిపించడం లేదని, పిల్లలు నేరపూరిత అలవాట్లకు బానిసలవుతున్నారన్నారు. మంచి మాట చెబితే మొన్న కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ పాఠశాల విద్యార్థులు కిరాతకంగా మర్డర్ చేశారని చాలా బాధాకరమైన సంఘటన అని అన్నారు. జల్సాలకు, విలాసాలకు, మత్తు పదార్థాలు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మహిళా విద్యాసంఘం సెక్రటరీ ముత్యం రెడ్డి, రెడ్డి ఉమెన్స్ కళాశాల సెక్రటరీ సుదర్శన్ రెడ్డి, ప్రిన్సిపాల్ అచ్యుతాదేవి, రెడ్డి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.